ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలంటున్న సమగ్ర శిక్ష ఉద్యోగులతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. నిర్వాధిక సమ్మె కొనసాగిస్తున్నారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కూడా గత 6 రోజుల నుంచి కూడా మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూడా వివిధ రూపాల్లో కూడా ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనకు సంబంధించి కూడా మన దగ్గర కొంతమంది ఉద్యోగులు నిజంగా వీళ్ళు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్న విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఏంది ప్రధాన మీ డిమాండ్స్ ఏంటి? సార్, మేము ఎంతో కాలంగా 18 సంవత్సరాల నుంచి సమగ్ర శిక్షలోనే మా యొక్క సేవలు అందిస్తూ విద్యాశాఖను ముందంజలో ఉంచుతున్నాము. కాబట్టి ఇప్పుడు మేము ఏనాటికైనా రెగ్యులర్ అవుతాము అనే ఆశావాద దృక్పథంతోనే మేము పనిచేస్తున్నాము. మా ప్రధానమైన డిమాండ్ ఏంటి అంటే, మా సమగ్ర శిక్షలో విద్యాశాఖలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించాలి. క్రమబద్ధీకరించడానికి కొంత జాప్యం ఏర్పడితే ప్రభుత్వానికి ఏ కారణాలతోనైనా కూడా ఆ లోపు పే స్కేల్ అన్న వెంటనే అమలు చేస్తూ మాకు జీవోని రిలీజ్ చేయాలి సార్. అప్పటి వరకు మేము సమ్మెను కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, మీ డిమాండ్స్ ఏంటి ప్రధానంగా? సార్, మేము 17 సంవత్సరాల నుంచి ఈ సమగ్ర శిక్ష ఉద్యోగులుగా పనిచేస్తున్నాము. మాకు ముఖ్యమైనటువంటి డిమాండ్ ఏంటంటే, మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి అనేటటువంటి మన ప్రధానమైనటువంటి డిమాండ్. ఒకవేళ రెగ్యులరైజేషన్ చేసే అంత లోపల ఏమన్నా ఒకవేళ సమయం లేట్ అయినట్లయితే మమ్మల్ని తక్షణమే పే స్కేల్ అనేది అమలు చేయాలనేది మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్గా మేము చెప్పదలుచుకున్నాము. దీనికి మన దగ్గర మరొక ఉద్యోగాలు మేడం, చెప్పండి నిజంగా కూడా ఏంది అసలు ఈ పరిస్థితి? గత ప్రభుత్వం హయాంలో మీరు ఆందోళన చేసేలు, గత ప్రభుత్వం కూడా మీకు అష్యూరెన్స్ ఇచ్చింది, కానీ ఈ ప్రభుత్వం కూడా అంటే ఈ సంవత్సర కాలం అవుతుంది. గత ఎన్నికలకు ముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సర్వశిక్ష ఉద్యోగులు కూడా ఖచ్చితంగా మీ సమస్యలు పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి స్వయం చెప్తున్నారు. నిజంగా కూడా ఇప్పటివరకు మీ సమస్యలు పరిష్కరించేటువంటి పరిస్థితి లేదు. దాన్ని ఎట్లా చూస్తారు, మరి ఏం డిమాండ్ చేస్తున్నారు? సార్, యాక్చువల్గా చెప్పాలంటే మీరే అడిగారు, గత సంవత్సరం చేసాము, ఈ సంవత్సరం చేసాము, ఎన్నో రోజుల నుంచి చేస్తున్నాము. కానీ ఇక్కడ మీకు మరొక ముఖ్యమైన విషయం నేను తెలియజేస్తాను సార్. ఇప్పుడు మేము 6 రోజుల నుంచి చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో ఎస్ఎస్ఏ ఉద్యోగులందరూ 6 రోజుల నుంచి కూడా నిరసనలు చేస్తూ ఉన్నారు. నిన్న సాయంకాలము విద్యాశాఖ ఎస్పీడీ గారు మా యొక్క స్టేట్ యూనియన్ లీడర్స్ని పిలిచి మాట్లాడడం జరిగింది. మాట్లాడారు అనగానే మా అందరిలో ఒక చిన్న ఆశ ఎక్కడో పుట్టింది. అమ్మయ్య, మా చర్చలకు పిలిచారు అంటే అదొక శుభ పరిణామం. ఎందుకంటే ఇప్పటివరకు మమ్మల్ని ఎవ్వరూ చర్చలకు పిలవలేదు. సో మొదటిసారిగా పిలిచారు, సంతోషం. ఏదో కొంతైనా నెరవేరుతుందిలే. అట్లీస్ట్ మేము అడిగే కనీసమైనటువంటి డిమాండ్ ఏంటి? కనీస వేతనం. కనీస వేతనం అన్న మాకు ఇస్తారులే అని మేము అనుకొని వెళ్తే, తీరా అక్కడికి వెళ్ళాక 3 గంటలు కూర్చోబెట్టి మిగతా వాళ్ళందరినీ కూడా పిలిపించి వాళ్ళు చెప్పింది ఏంటి సార్? ఏంటి, మీకు కొన్ని సెలవులు ఇస్తున్నాము, ఒక సంవత్సరానికి ఒక 10% జీతం పెంచుతున్నాం. సార్, మేము న్యాయంగా అడిగాము. బయట ఎలాగైతే గవర్నమెంట్ టీచర్స్కి ఇస్తున్నారో, గురుకుల ఉపాధ్యాయులకు ఎలాగైతే ఇస్తున్నారో, మిగతా కంప్యూటర్ ఆపరేటర్స్కి కానీ మిగతా వాళ్ళందరూ రెగ్యులర్ జూనియర్ అసిస్టెంట్స్ ఉన్నారు, ఎన్నో విభాగాల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాగైతే ఇస్తున్నారో మాకు అలా ఇవ్వండి అని మేము అడిగాం. ప్రధానంగా కూడా ప్రభుత్వం ఈ సమస్యను ఇట్లా పరిష్కరించిన దిశలో మీ ఉద్యమం కావచ్చు, మీ సమ్మె కావచ్చు, ఎట్లా ఉండబోద్ది? ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి ఎటువంటి కార్యాచరణ రూపొందిస్తారు? సార్, పరిష్కరించకపోతే మీరు ఆల్రెడీ చూస్తున్నారు సార్, ఎక్కడెక్కడి నుంచో మారుమూల పల్లెటూర్లలో కూడా ఉద్యోగం చేసేటువంటి ఉద్యోగులందరూ కూడా ఈరోజు మంచిర్యాల కలెక్టరేట్ ఎదురుగా టెంట్ కింద కూర్చున్నారు. ఈరోజు మనం ఓన్లీ ఉద్యోగస్తులను అంటే టీచింగ్ సిబ్బందిని మాత్రమే చూస్తున్నాం. ఒకవేళ ఇదే కొనసాగినట్టయితే కనుక టీచింగ్ మాత్రమే కాదు సార్, టీచింగ్ సిబ్బందితో పాటు హాస్టళ్లలో, కేజీబీవీ హాస్టళ్లలో ఉన్నటువంటి నాన్ టీచింగ్ సిబ్బంది కూడా అందరూ ఊరికి వస్తారు. మేము ఒక పిలుపునిస్తే రావడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు సార్. ప్రతి పాఠశాలలో మేము ఎప్పుడు రమ్మంటారు, మమ్మల్ని ఎప్పుడు రమ్మంటారు అంటూ అడుగుతున్నారు. వాళ్ళందరూ కూడా పరిగెత్తుకొని వస్తారు. అసలు ఇక్కడ ప్లేస్ సరిపోదు సార్, అంతమంది ఎంప్లాయీస్ వస్తారు. పిల్లల భద్రత కోసమని, పిల్లల కోసమని మేము అది కూడా మేము చేయాల్సినటువంటి బాధ్యతనే కాబట్టి వాళ్ళని అక్కడ ఉంచడం జరిగింది. కానీ ఒకవేళ ఇంకా కూడా పరిష్కారం కాకపోతే ఇంకొక 3-4 రోజులలో పరిష్కారం కానటువంటి సమయంలో సమ్మె ఉధృతంగా జరుగుతుంది. అందరూ రోడ్ల మీదకి వస్తారు. మాతో పాటు ఇంకా ఎవరెవరు వస్తారు అన్నది కూడా మేము చెప్పలేము. కుటుంబ సభ్యులు వస్తారు, ఇంకా పిల్లలు వస్తారు, అందరూ కూడా వస్తారు సార్. రైట్గా ఏదైతే సమగ్ర శిక్ష ఉద్యోగులు అయితే ఆవేదన తెలుపుతున్నటువంటి పరిస్థితి, గత ఏదైతే సమాన పనికి సమాన వేతనం చెల్లించకుండా ప్రభుత్వాలు ఇబ్బందులకు గురి చేస్తారని తెలుపుతాను. ఇప్పటికైనా కూడా తమ సమస్యను పరిష్కరించడంతో పాటు రెగ్యులర్ పే స్కేల్ అయితే ఇవ్వాలని అయితే వీళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. లేదంటే కూడా తమ సమ్మెను అయితే ఉధృతం చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నటువంటి కూడా పరిస్థితి. కెమెరా పర్సన్ సుమంతో, అరుణ్ కుమార్, రాజ్.